లక్ష్మక్క గురించి మనం చేసిన కార్యక్రమాల మీద శ్రావణి మాట్లాడుతాం. అందరికీ నమస్కారం అండి. పట్టణ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. మొన్న ఇక్కడ వ్యాధరాజు లక్ష్మి గారికి ఒక చిన్న సమస్య వచ్చిందని మన దగ్గరికి వచ్చారు. వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు చేసి మన కమిటీ అంతా పనులు మానుకొని మా కోసం సహాయం చేయడానికి వచ్చి అక్కడ కూర్చొని 2 రోజులు, ఆ రోజు మహిళా దినోత్సవం కావడం వల్ల ఇంకా కలిసి వచ్చి మేము విజయం సాధించాం. వాళ్ళు కేసు తీసుకున్నారు. 10 రోజులు నిర్లక్ష్యంగా తిప్పుకున్నారు. అలాంటి వాళ్ళు కేసు తీసుకున్నారు. అట్లనే మొన్న అశ్వాపురంలో కూడా చేశాము. అక్క వాళ్ళందరూ కూడా సహకరించి వచ్చారు. వాళ్ళ కేసు కూడా ఇలాగే అయింది. మన కమిటీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ అండి. యాదరాజు యాదలక్ష్మికి అపార్ట్మెంట్లో అన్యాయం జరిగిందనేసి మన కమిటీ వాళ్ళ దగ్గరికి వచ్చామండి. కమిటీ వాళ్ళు మొత్తం మంచిగా అమ్మాయికి న్యాయం చేశారు. ఇది అయిద్దా కాదా అనేసి అమ్మాయి చాలా టెన్షన్ పడ్డంత ఏ ఫీలింగ్ లేకుండా మంచిగా అందరూ కలిసి మన కమిటీ వాళ్ళంతా అమ్మాయికి చాలా న్యాయం చేశారు. దీన్ని చూసి రేపు పొద్దున ఎవరైనా బయటికి ఆ అమ్మాయి లాగా ధైర్యంగా ముందడికి ఈ కమిటీ దగ్గరికి నా పేరు దుర్గప్ప యాదగిరి, పాలస పట్టణ కార్యదర్శి. మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి, మన పట్టణ కమిటీ అందరికి కూడా నా నమస్కారాలు. గాజలక్ష్మి సిస్టర్కి బావగారికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ బూత్ అటువంటి రాష్ట్రరోకలు సిద్ధమై, స్టేట్ వైడ్గా రాష్ట్రరోకలు సిద్ధమై, మేము ప్రాణానికి త్యాగానికి సిద్ధమై, జైళ్ళకి అన్నిటికి కూడా సిద్ధమై బాగా కష్టపడ్డాము. మేము 2 రోజులు టెంట్ వేసాము. నేను 2016 నుంచి అంకుల్ ఫాలో అవుతూ వస్తున్నాం. ఇంతవరకు టెంట్ ఎక్కడ ఏ కార్యక్రమం ఎక్కడ వేయలేదు. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా పాలంత మార్కెట్ నడిబొట్టున జస్ట్ ఎంఆర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ 3 మెయిన్ సీట్ టౌన్కి అటువంటి ఏరియాలో టెంట్ వేసి మనం సమస్యని పరిష్కారం చేసుకున్నాం. 100% సక్సెస్ఫుల్ అయిపోయింది. అలాగే అక్షాపురం మంగక్కది కూడా సక్సెస్ చేశాము. అది తక్కువ టైంలో జస్ట్ 1 డే చెప్పారు. ఆఫ్టర్ డే వెళ్ళాము, నెక్స్ట్ డే వెళ్ళాము, సక్సెస్ చేసాము. ఇలానే ముందు కూడా సమస్యలు పరిష్కారం చేస్తాము. మాకు ఎటువంటి ఇది కూడా చెప్తున్నాం, మాకు ఎటువంటి పనులు పోయినా ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మేము సంఘాన్ని నమ్ముకొని ఫాలో అవుతున్నాం. రేపు మన సంఘం కూడా ఆర్థిక సహకారం అందించింది. నాకు ఇంత ముందు చెప్తాను, అందించింది నాకు సంఘం కూడా. ముందు ఇలానే అతి కష్టమైన సమస్య వచ్చింది సరే అందిస్తుంది మన సంఘం కష్టపడే వాడికి న్యాయం చేస్తుంది. అది ఇంత నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మామూలు మాట్లాడితే ఇట్లా ఒక 4 రోజుల కింద గాదె లక్ష్మి రాజు గారి కుటుంబాలకి జరిగిన అన్యాయం నాకు కొద్దిగా లేట్గా తెలిసింది. నేను ఊర్లో లేను. ఈ విషయమై నేను సోషల్ మీడియాలో, వాట్సాప్లో చూసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసే కార్యక్రమం హాజరయ్యాను. అక్కడ మనం వేసిన దాన్ని బట్టి అక్కడ ఎస్ఐ గారు వచ్చి అక్కడ ఆయన ఏ విధంగా ఎలా రెస్పాండ్ కావాలో అక్కడికి వచ్చి దాన్ని కొద్దిగా చికా చేయాలని వాళ్ళు చూశారు. కానీ అక్కడ మనం కొద్దిగా పటిష్టంగా నిలబడి తొక్కుకొని అక్కడే ఉండడం వల్ల ఆ విషయం మరుసటి రోజు, ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా స్టేషన్కి వెళ్ళే కాడ కొద్దిగా మన కేసు కొద్దిగా పటిష్టంగా చేసి పట్టించుకుని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే సమస్య ఒక ఎస్సీ సోదరికో ఒక ఎస్టీ సోదరికో జరిగితే అది జరిగిందా లేదా అనే ఆలోచన పక్కన పెడితే ఏమంటే ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెడతాం. కానీ మన రజకులో మనం అందరికన్నా అతి వెనుకబడిన కులంలో పుట్టి అందరి దగ్గర పోయి ఏ పనులు కావాలంటే ఆ పనులు చేస్తాం. మనకు అన్యాయం వచ్చిందంటే మనం టెంట్లు వేసి రాష్ట్ర ధర్నాలు చేస్తే ఈ దౌర్భాగ్యం పోవాలి. మనకైనా రక్షణ చట్టం కావాలి. ఎస్సీ ఎస్టీ లాగా మనకైనా రక్షణ చట్టం వస్తేనే మన రజకుల మనకి మన అశ్వాపురంలో అక్కినపల్లి మంగ ఆమె మీద ఒక నిర్దాక్షిణ్యంగా ఒక కేసు బనాయించడం జరిగింది. ఇట్లా ఈరోజు లక్ష్మి
ఇలా 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 ఎందుకంటే మన రజకులు ఇంకా దీన్ని చైతన్యవంతం చేయకుండా రక్షణ చట్టం గురించి చైతన్యవంతం చేయకపోతే దీన్ని రాష్ట్ర కమిటీలో తీసుకెళ్ళాలి. ఇదే మన రజక వృత్తిదారుని చాలా ఉధృతంగా చేయాలి దీన్ని మాత్రం. లేకుంటే మాత్రం మన సంఘానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మనం ఎక్కడ తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మొన్న జరిగిన విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, అది రేపు సిఈ గారికి ఇవ్వడం, అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం, ఈ విధంగా ఇట్లా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మాట్లాడు గణేష్ నువ్వు తీసుకుని స్కూల్ పాప ఈ సభకు హాజరైనటువంటి జిల్లా సభకు